వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ పార్టీ కార్యాలయాల భవన నిర్మాణ పనులు చేపట్టింది. ఎటువంటి అనుమతులు లేకుండా అతి తక్కువ ధరకే భూములను స్వాధీనం చేసుకుంది. గతంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు, స్వచ్ఛంద సంస్థలకు కేటాయించిన భూములను సైతం బలవంతంగా లాక్కుంది. ప్రతి జిల్లాలోని అత్యంత విలువైన భూములను స్వాధీనం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు పాల్పడింది. పార్టీ కార్యాలయం అంటే సాదాసీదాగా కాకుండా రాజప్రాకారాలను తలపించే విధంగా ప్యాలెస్ల నిర్మాణం చేపట్టింది. ప్రతి జిల్లాలోని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాజేసింది. కొన్ని జిల్లాల్లోని ప్రజలు నిర్మాణాలకు అడ్డుపడినప్పటికీ ఖాతరు చేయని జగన్ ప్రభుత్వం నిర్మాణాలను కొనసాగించింది. పార్టీ కార్యాలయ నిర్మాణాలు జరిగే ప్రదేశంలోని సామాన్య ప్రజలను, మీడియాను అనుమతించకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్యాలెస్లను తలపించే భవనాలన్నీ వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణాలు చేస్తున్న పార్టీ కార్యాలయాలే. శ్రీకాకుళం జిల్లాలోని 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ నిర్మాణం తుది దశకు చేరుకుంది. విజయనగరం జిల్లాలోని 3.5 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయ పనులు చేపట్టారు. ఇది 85% పూర్తిగా వస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని 2 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరం స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఇది కూడా పూర్తయ్యే దశకు చేరుకుంది. విశాఖపట్నం జిల్లాలోని 100 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల అత్యంత విలువైన స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. ఇది కూడా తుది దశకు చేరుకుంది. అనకాపల్లి జిల్లాలోని 15 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా కార్యాలయ పనులు చేపట్టారు. ఇది గతంలో కాపు భవనానికి కేటాయించిన స్థలం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 5 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టారు. స్థానిక ప్రజలు దాన్ని అడ్డుకొని కోర్టులో కేసు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టారు. ఏలూరు జిల్లాలోని 5 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నిర్మాణం దాదాపుగా 90% పూర్తయింది. గతంలో ఈ స్థలంలో క్రీడా మైదానం కట్టాలి అనే ప్రతిపాదన కూడా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోని 50 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టారు. ఇది కూడా 60% నిర్మాణం పూర్తి చేసుకుంది. కృష్ణా జిల్లాలోని 60 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఇది కూడా తుది దశకు చేరుకుంది. గుంటూరు జిల్లాలోని 10 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా కార్యాలయ పనులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కట్టడాన్ని కూల్చివేశారు. పల్నాడు జిల్లాలోని 22 కోట్ల 50 లక్షలు విలువ చేసే 1.5 ఎకరం స్థలంలో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం నిర్మించారు. నెల్లూరు జిల్లాలోని 10 కోట్ల విలువ చేసే 2 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు 90% పూర్తి చేశారు. ఇదే స్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో టిట్కో ఇల్లు నిర్మించేందుకు కేటాయించింది. కర్నూలు జిల్లాలోని 100 కోట్ల రూపాయలు విలువ చేసే 1.5 ఎకరం స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు. నంద్యాల జిల్లాలోని 7 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. వైఎస్సార్ జిల్లాలోని 3 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇది కూడా తుది దశకు చేరుకుంది. అన్నమయ్య జిల్లాలోని 12 కోట్ల రూపాయలు విలువ చేసే 1.5 ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. ఇది కూడా తుది దశకు చేరుకుంది. అనంతపురం జిల్లాలోని 45 కోట్ల రూపాయల విలువ చేసే 1.5 ఎకరం స్థలంలో నిర్మాణ పనులు చేపట్టారు. ఇది కూడా పూర్తయ్యే దశకు చేరుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని 20 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరంన్నర భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టారు. ఇది కూడా పూర్తి దశకు చేరుకుంది. తిరుపతి జిల్లాలోని 13 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టారు. ఇది కూడా పూర్తిగా వస్తుంది. చిత్తూరు జిల్లాలోని 17 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టారు. స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కట్టడాలను కూల్చేస్తుందా, లేదా స్వాధీనం చేసుకుంటుందా, లేదా ఇతర కార్యక్రమాలకు వాడుకుంటుందా అనేది వేచి చూడాలి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.